బండి సంజయ్ గారి కుమారుడు. నిజానికి నిన్న బండి సంజయ్ గారు అక్కడ ప్రధానమంత్రి గారి సభకి రారు అనేది మొదట వినిపించిన మాట. అలాగే ఇన్విటేషన్‌లో కూడా ఆయన పేరెక్కడా కనిపించలేదు. ఆయన కుమారుడు భగీరథుడి కార్యక్రమం ఏమిటి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో బండి సంజయ్ గారిని ఇన్వాల్వ్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా బయట ప్రచారం జరిగింది. కానీ నిన్న ప్రధాని సభకి ఆయన హాజరవటం మాత్రమే కాదు, వేదిక మీద నుంచి గర్జించారు జై శ్రీరామ్ అని చెప్తూ. అలా బయటేమో ఒకవైపు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఓపెన్గా ఒక ఆఫర్ ఇచ్చాడు. మీరు మాతో ట్రావెల్ అయితే పద్ధతిగా ఉంటుంది కదా, కలిసి ప్రయాణం చేద్దామని. ఆయన కలిసి ప్రయాణం చేద్దాము అనటానికి ముందే ఇక్కడ బండి భగీరథుడి కేసుకు సంబంధించి కొంత కాంగ్రెస్ అనుకూల పద్ధతిలో వ్యవహరించినట్టుగా, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూల పద్ధతిలో వ్యవహరించినట్టుగా బయట సోషల్ మీడియాలో అయితే రచ్చ జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం చాలా కంట్రోల్డ్గా ఈ వార్తని చాలా పరిధులలో ఎలా మాట్లాడాలో అలాగ మాత్రమే మాట్లాడటం మాత్రమే కాకుండా కొన్ని ఛానల్స్ ఒక అడుగు ముందుకేసి ఇది క్లియర్గా హనీ ట్రాప్ అని చెప్పేసి ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ మహిళ అని కూడా అనకూడదు, నిజానికి బాలికే, వాళ్ళ మదరే స్పష్టంగా చెప్పారు, యువతి ఇలాంటి పదాలు వాడకండి అని చెప్పి. ఆ బాలిక మీద ఉన్నవి అంటే ఆ బాలికని టార్గెట్ చేస్తూ ఆ పాప అలవాట్ల మీద స్టోరీలు రన్ చేస్తున్నటువంటి సందర్భం. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆ పాప గురించినటువంటి వార్తలను సర్క్యులేట్ చేసేటువంటి బాధ్యత భుజానేసుకున్నటువంటి మీడియా ఛానల్స్ను కూడా మనం చూసాం. అంటే ఆ మేరకు అమ్మకాలు కొనుగోళ్లు జరిగినట్టుగా కూడా మనకు అర్థమైపోయింది. ఇద్దరు ముగ్గురు మీడియాకి, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధులే బండి సంజయ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి స్ట్రైట్ అవే ఒకసారి వచ్చి కలవండి అని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చారు అని కూడా మాట్లాడారు. అంటే ఏమిటి, వచ్చి బేరం మాట్లాడుకుని వెళ్ళండి అని. ఇలా కవర్లు పెట్టి కవర్ చేద్దాము ఈ వ్యవహారాన్ని అని వాళ్ళు ప్రయత్నం చేయటము. అలాగే ఆ పేరెంట్స్కి ఒక 50,000 ఇవ్వజూపాను నేను అని ఆయన తన కంప్లైంట్లో రాయటము, భగీరథ్ రాయటము. అలాగే ఆయన ఎవరితోనైనా ఎలా వ్యవహరిస్తారు అనే దానికి సంబంధించి మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్న వీడియోలు, ఆ వీడియోలు చూస్తే ఇతనంత పొలైట్గా వాళ్ళతో మాట్లాడాడా అనే డౌట్ వస్తుంది జనాలకి. కాబట్టి అతను హై హ్యాండెడ్గా వ్యవహరించటం అనేది ఒక విధానంగా అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు భగీరథ్. అందుకని ఇన్సిడెంట్లో అమ్మాయి బలైపోయింది అనేది అయితే అర్థమవుతోంది. దీనిలో నైతికత పట్టుకొచ్చి ఆ అమ్మాయిని టార్గెట్ చేసే ప్రయత్నాలు కొంతమంది ప్రముఖులు చేస్తున్నారు. కానీ కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో మనం బతుకుతున్నాము కాబట్టి ఇక్కడ రకరకాల హ్యాబిట్స్ మార్కెట్ అలవాటు చేస్తుంది. ఆ చేసిన సందర్భంలోనే కొత్త కొత్త గ్రూపుల్లోకి, కొత్త కొత్త లింకుల్లోకి జనాలు ట్రావెల్ అయిపోతూ ఉంటారు. ఈ ట్రావెల్ అవుతున్నటువంటి సందర్భం గతంలో ఉన్నటువంటి నైతికతలు, నైతిక ప్రమాణాలు ప్రస్తుతం చాలా మార్పులకి గురైపోయి ఉన్నాయి అనేటువంటి ఒక సామాజిక వాస్తవాన్ని అర్థం చేసుకోకపోతే గందరగోళం మిగులుతుంది. అవసరమైనప్పుడు ఆధునికంగాను, అలాగే తనకి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు సనాతనంగాను వ్యవహరించడం అనేది ఒక వ్యూహంగా చాలామంది మాట్లాడిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని దూరం పెట్టాల్సిన అవసరం అయితే చాలా బలంగా ఉంది అని అనిపిస్తుంది ఇలాంటి కేసుల విషయంలో చూసినప్పుడు. ఒక రకంగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో సమాజం ఉంది. సమాజాన్ని నడిపిస్తున్నటువంటి బండి సంజయ్ గారి పార్టీనే ప్రస్తుతం సమాజాన్ని డ్రైవ్ చేస్తున్నాం మేము అని చెప్పుకుంటున్నటువంటి ఆ పార్టీ అది తెల్లారి ఆయన వేదిక మీద జై శ్రీరామ్ జై భారతమాత అన్నట్టు ఈ నైతికత వీటి గురించి చాలా అతిగా మాట్లాడేస్తూ ఉంటారు. వీళ్ళు క్రియేట్ చేసేటువంటి సొసైటీలో ఆ విలువలకి భిన్నమైనటువంటి విలువలు రాజ్యం వెళ్తూ ఉంటాయి. ఇది గందరగోళం. ఈ హిపోక్రటిక్ నేచర్ని మనం ఆమోదించాలా వద్దా అనేది ఒక గొడవ.
అయితే ఈ తాత్విక చర్చలోకి వెళ్లకుండా ఆయన మంత్రి గారి కొడుకు స్ట్రైట్ అవే. కాబట్టి పొలిటికల్ బిజినెస్‌లో వచ్చేటువంటి డబ్బుల తాలూకా రిచ్‌నెస్ అనేది వాళ్ళ జీవితంలోనూ, వాళ్ళ వ్యవహార శైలిలోనూ కనిపిస్తుంది. దాని నుంచి వచ్చేటువంటి హై హ్యాండెడ్‌నెస్ అనేది పక్క వాళ్ళతో చాలా క్రూయల్‌గా బిహేవ్ చేసేటువంటి ఒక నేచర్‌ని ఇస్తుంది. ఆ నేచర్‌లో భాగంగానే ఆ అమ్మాయితో అంటే ఈ తాత్విక, నైతిక చర్చలు పక్కన పెట్టేస్తే చాలా ఓపెన్‌గా పొలిటికల్ బిజినెస్ చేస్తున్నటువంటి ఒక వ్యాపారవేత్త, రాజకీయ వ్యాపారవేత్త కొడుకు. డబ్బులు చాలా విశృంఖలంగా అవైలబుల్‌గా ఉంటాయి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. చాలా హై హ్యాండెడ్‌నెస్‌తో వ్యవహరిస్తారు. అవతల వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కూడా అది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే, మనకి గత చరిత్ర ఉంది. ఏది? కోనేరు రంగారావు గారి మనవడి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని మనం కృష్ణా జిల్లా ఆయేషా మీరా కేసుకు సంబంధించి చాలా సమాచారం మన దగ్గర ఉంది. అంటే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి లడ్డు అనే ఒక అతన్ని, తర్వాత సత్యంబాబు అని ఇంకొక అతన్ని ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గపెట్టి వీళ్ళు కాదు అని చెప్పి బయటికి వదిలేసినటువంటి చరిత్ర మన రాజకీయాలతో పొల్యూట్ అయిపోయినటువంటి రాజ్యాంగ వ్యవస్థలు, చట్టాన్ని కాపాడేటువంటి కోర్టులు, లేకపోతే పోలీసు వ్యవస్థ, వీళ్ళందరూ ఎలా పొల్యూట్ అయిపోయారు అనటానికి సత్యంబాబు, లడ్డూల చరిత్రే ఉదాహరణ. సో అలా కాలేదు ఈ అమ్మాయి లక్కీగా. తర్వాత ఇక్కడ తెలంగాణకి సంబంధించి ప్రత్యూష కేసు ఇప్పటికీ నలుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మదర్ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఏళ్ల తరబడి. అది ఎటు తేలదు అనేటువంటి ఒక క్లారిటీ ఉన్నప్పటికీ ప్రయత్నలోపం ఉండకూడదు అన్న పద్ధతిలో ఆవిడ గొడవ ఆవిడ పడుతున్నారు. సమాజం మర్చిపోతుంది ఇలాంటి కేసులు 2-3 ఇయర్స్ తర్వాత. కానీ మన మెమరీస్‌లో ఎక్కడో మెదులుతూ ఉంటాయి. ఏదన్నా స్ట్రైక్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా ప్రత్యూష గుర్తొస్తుంది. అలాగే ఆయేషా మీరా గుర్తొస్తుంది. అలా నాకు ఈ బండి సంజయ్ కుమారుడి ఇన్సిడెంట్ వినగానే వాళ్ళిద్దరూ గుర్తొచ్చారు. లక్కీగా ఈ అమ్మాయి అలా కాలేదు అనేటువంటిది ఒక పాజిటివ్ ఇది. రెండోది ఈ పేరెంట్స్ అంత లేని పరిస్థితుల్లో లేరు. ఆయనేదో 50,000 ఇచ్చి నేను వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశానని చెప్పి మాట్లాడాడు కానీ, ఆ ఫ్యామిలీ కొంత స్థితిపరుల కుటుంబం లాగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఫార్చ్యూనర్ కారులో ఆవిడ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళారు ఆ అమ్మాయి మదర్ అనేది మనకి రిపోర్ట్. కాబట్టి అది కొంత స్థిమితంగానే ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఆ ఏజ్‌లో కొంచెం ఆ స్థిమితం లేకపోతే ఫైనాన్షియల్‌గా అది లేకపోతే ఈ హై సొసైటీలోకి మూవ్ అవ్వటము, ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ దీని తాలూకా ఏరియాల్లోకి అలా విస్తరించడం జరగదు. అంత కన్వీనియంట్‌గా మూవ్ అవ్వటం జరిగిందంటే కొంత స్థితి పరుల కుటుంబంగానే కనిపిస్తోంది. సో, వాళ్ళు 5,00,00,000 డిమాండ్ చేశారు అని ఈయన చెప్పటము, 50,000 ఇచ్చి నేను కంట్రోల్ చేద్దామని చెప్పడము, ఒక రకంగా తన ఇన్వాల్వ్‌మెంట్‌ని ఆయనకాయనే కన్ఫెస్ అయినట్టుగా భావించాలి. భగీరథ్ గారు స్వయంగా నేర అంగీకార వాంగ్మూలం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే తన మీద ఒక రాంగ్ ఎలిగేషన్ చేసే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా. ఆ అమ్మాయి హ్యాబెక్చువల్ అని చెప్పాడు. ఆ హ్యాబెక్చువల్ అని చెప్పడమే దుర్మార్గం అని నిర్మల్ పోలీసులు తేల్చి చెప్పారు. కరీంనగర్ పోలీస్ ఇన్ఛార్జ్ కూడా ఓపెన్‌గా చెప్పారు ఆవిడ. అటువంటి కేసు ఏమీ ఫైల్ కాలేదు. ఎఫ్ఐఆర్స్ ఏమీ కాలేదు అని చెప్పింది ఆవిడ. సో, ఆయన క్లెయిమ్ చేసినవన్నీ కూడా తప్పులు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా హై హ్యాండెడ్‌నెస్‌తో చెప్పినటువంటి విషయాలుగా ప్రూవ్ అయిపోయింది. ఇంత ఇంత సఫిషియంట్ ఫుటేజ్ ఉన్నప్పటికీ ఎందుకు అతని మీద కేసు పెట్టారు కానీ అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అనేది ప్రశ్న. బహుశా భారతీయ జనతా పార్టీతో ఒక ట్రావెల్ ఉండబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి వచ్చే ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీకి కీలకంగా వ్యవహరించబోతున్నాడు అనేది నిన్న ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా బయటకు వచ్చేసిన విషయం.
బహుశా ఆ ఏరియాలో ఆ లింకులు ఉండటం వలన ఈ అరెస్ట్ వ్యవహారంలో ఏమన్నా తాత్సారం జరుగుతోందా అనే డౌట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు. మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎవరిని వదలం, ఎంతటి వారినైనా వదలం ఇలాంటి గంభీరమైన మాటలైతే చెప్తున్నారు గానీ, పని జరగటం లేదు. ఆవిడ కంప్లెయింట్ ఇవ్వటానికి వెడితే 8 అవర్స్ ఎందుకు నుంచోబెట్టారు. పైగా స్పెషల్ హౌస్ ఆఫీసర్ గారు అన్నారట, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదమ్మా, కొంచెం వెయిట్ చేయండి అని. మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా, మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అడ్వైజ్ కూడా ఇచ్చారట. మరి అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అవతలవాడు క్రైమ్ చేశాడని కంప్లెయింట్ ఇవ్వడానికి వస్తే కంప్లెయింట్ తీసుకొని నిజానిజాలు నిర్ధారించి తప్పు వీళ్ళదైతే వీళ్ళని, వాళ్ళదైతే వాళ్ళని మందలించాల్సినటువంటి బాధ్యతలో వీరుండి, ఈ అడ్వైజర్స్ ఇవ్వాల్సినటువంటి అదనపు బాధ్యతలు ఎందుకు భుజాన వేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ వారు అనేది క్లారిటీ రావాలి సమాజానికి. కనుక బండి సంజయ్ గారి కుమారుడు ఖచ్చితంగా వారు ఆ తప్పు చేయటానికే ఛాన్సెస్ ఉన్నాయి. గాయపరిచాడు ఆ అమ్మాయిని. ఆ గాయపరిచిన వ్యవహారం ఏదో విధంగా మసిపూసి మారేడుకాయ చేద్దామనే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని ఖచ్చితంగా ప్రజా సంఘాలు నిలబడి అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ హై హ్యాండెడ్‌నెస్ రాజకీయ వ్యాపారంలో నుంచి పుట్టుకొస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పురుగులు, వీటి గురించి కొంచెం కాన్షియస్‌గా లేకపోతే మనం మన స్మృతి పథంలో ఆయేషా మీరాలు, ప్రత్యూషలు అలా నమోదైపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. కనుక కొంచెం అవేర్‌నెస్‌తో వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే సమాజం ముందుకి మరొకసారి బండి భగీరథ్ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు. దీన్ని పట్టించుకోకపోతే భగీరథులు చాలామంది తయారవుతారు సమాజంలో అనేటువంటి ఒక హెచ్చరిక కూడా మన ముందు ఉంది అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.